ప్లేటులో భోజనమున్నా తినలేని పరిస్థితి తీసుకొచ్చారు ఆదిలాబాద్ జిల్లా నేతలు. కోట్లకి కోట్ల నిధులు మంజూరై ఎదురుగా ఉన్నా ఖర్చు చేయకుండా వేస్ట్ చేస్తున్నారు. ఎలాగూ కొత్త పథకాలు అమలు చేయడం చేతకాకపోయినా విడుదలై చెక్కులు రెడీ అయినా జనం కోసం ఖర్చు చేయలేకపోయారు. ప్రజల కోసం అంటూ డబ్బా కొట్టుకునే నేతలు ప్రజా అవసరాలు తీర్చడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో వచ్చిన నిధులు కూడా వేస్ట్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. వరుస ఎన్నికల కారణంగా జిల్లాలో ఎన్నికల కోడ్ అమలవుతోంది. నిబంధనల ప్రకారం అన్ని శాఖలు సైలెంట్ అయ్యాయి. ఈ నెలతో ఆర్థిక సంవత్సరం పూర్తవుతుంది. ఈలోపు నిధులు ఖర్చు చేయకుంటే వచ్చిందంతా మళ్లీ ఖజానాకు చేరుతుంది. కానీ ఇప్పుడు కోట్ల రూపాయల నిధులున్నా ఖర్చు చేసే పరిస్థితి లేకుండా పోయింది. వ్యవసాయ శాఖలో 8,47,00,000 ప్లస్ మిగులు నిధులు 5 కోట్లను వ్యవసాయ పరికరాల కోసం కేటాయించినా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ఈ 13,57,00,000 వెనక్కిపోయే ప్రమాదం ఏర్పడింది. మార్కెట్ కమిటీ ఆదాయంలో భాగంగా వచ్చిన 52 కోట్ల నిధులతో రోడ్లు, వంతెనలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించుకోవచ్చు. వాటిని ఎన్నికలు పూర్తయ్యే వరకు ఉపయోగించుకోవడం వీలు కాదు. పశు సంవర్ధక శాఖకి చెందిన 3,26,00,000 రూపాయలతో 2,000 మంది లబ్ధిదారులకు మేలు జరగకుండా పోయింది. వీటితో పాటు ఎంపీ, ఎమ్మెల్యే, జిల్లా ఇన్ఛార్జి మంత్రుల కోటాలోని నిధులు దాదాపు 6 కోట్లు మురిగిపోతున్నాయి. ఎస్సీ, ఎస్టీ ప్రణాళిక కింద 17 కోట్లు, ఐటీడీఏ పీఓకి చెందినవి 11 కోట్లు రిలీజ్ అయినా వాటిని ఉపయోగించుకునే పరిస్థితి లేదు. 23 కోట్లతో స్టార్ట్ చేసిన స్కూల్ బిల్డింగ్స్ నిర్మాణాలు ఇంకా పూర్తి కాలేదు. అధికారుల నిర్లక్ష్యం, నియంత్రణల వ్యవహరించే నేతల కారణంగా కొన్ని కోట్ల రూపాయలు వెనక్కిపోయే పరిస్థితి రాగా మరికొన్ని కోట్ల రూపాయలను ఎన్నికలు పూర్తయ్యే వరకు ఉపయోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. టైం ప్రకారం నిధులు ఉపయోగిస్తే ఇప్పుడిలా బాధపడాల్సిన అవసరం వచ్చేది కాదంటున్నారు జనం.